బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తూ సౌత్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ లలిత జ్యువెలరీ. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో విస్తరించి మొత్తం 61 స్టోర్లను నిర్వహిస్తోంది. మెట్రో సిటీలతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ ప్రజాదరణ పొందిన లలిత జ్యువెలరీ సంస్థ తమ కంపెనీ నెట్వర్క్ను మరింత విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లలిత జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ తమ ఐపీఓకు సంబంధించిన వివరాలు తెలిపారు. లలిత జ్యువెలరీ సంస్థ మార్కెట్ నుంచి 1700 కోట్ల రూపాయలను ఐపీఓ ద్వారా సమీకరించనుంది. ఆగస్టు 14న యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తెరుచుకుంటుంది. ఆగస్టు 17న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కో షేరు ధర 190 నుంచి 201గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో మొత్తం 74 షేర్లు ఉన్న ఒక లాట్ ఉండనుంది. మొత్తం 11,250 కోట్ల మార్కెట్ విలువతో లలిత జ్యువెలరీ ఐపీఓకు వస్తోంది. పబ్లిక్ ఇష్యూలో 1,200 కోట్ల విలువైన తాజా షేర్లు, 500 కోట్ల విలువైన షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు. ఐపీఓ నిధుల్ని జ్యువెలరీ రిటైల్ నెట్వర్క్ను, స్టోర్లను విస్తరించడానికి లలిత జ్యువెలరీస్ వినియోగించనుంది. మీ లలిత జ్యువెలరీ పబ్లిక్లో వస్తుందంటే పబ్లిక్లో లిస్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పాలంటే ఈ ఆగస్ట్ 14వ తేదీ యాంకర్ ఇన్వెస్ట్మెంట్, 15వ తేదీ ఏం లేదు, 16వ తేదీ ఏం లేదు, 17వ తేదీ మార్కెట్ ఓపెన్. సో 17, 18, 19 సో మార్కెట్ ఓపెన్. తర్వాత వచ్చేసి 24వ తేదీ పబ్లిక్ కోసం ఓపెన్ అవుతుంది. ఇది ఒక లలిత జ్యువెలరీ ఒక మైల్ స్టోన్. ఇది ఇప్పుడు దాకా మనం అనుకునింది ఇది కూడా ఒకటి ఉన్నింది. సో ఇది కూడా డ్రీమ్ నాది ట్రూ అవుతుంది. నేను ఇప్పుడు వచ్చేసి గుజరాత్లో ఉన్నాను, అహ్మదాబాద్లో ఉన్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత తొందరగా కలుస్తాము. మిగతా డీటెయిల్స్ మీకు అన్నీ ఇప్పుడే అందిస్తారు.